ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియోలో అయితే ఈరోజు మంచి టాపిక్స్ షేర్ చేసుకుంటాను. ఒక యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను. వర్క్ అంతా అయిపోయి బాగా నిద్రపోతూ ఉంటే ఇంకా ఏదో కొరియర్ వచ్చింది. మా హస్బెండే తీసుకుంటున్నారనమాట. ఏదో అనుకున్నాను, చూస్తే మనకి ఇండస్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు. ఇండస్ వాళ్ళలో మనం ఏది తీసుకున్నా అంటే నేనే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రోడక్ట్స్ నచ్చితే అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ 2 times తీసుకున్నప్పుడు నాకు స్టీల్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చేసింది. లాస్ట్ టైం తీసుకున్నట్టు కూడా బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ కొత్తవి కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో చూడాలి. ఓపెన్ చేస్తున్నాను. మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా ప్యాకింగ్ ఇచ్చారు. అన్నీ నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. దీంట్లో ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా పెట్టారు. నాకు అది భలే నచ్చేసింది. ఫస్ట్ది అయితే సాస్ ప్యాన్ విత్ గ్లాస్ లిడ్తో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి పుట్టు మేకర్. నాకు ఇది పుట్టు మేకర్ అంటే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నాకు టైం లేదు. సో ఈసారి వచ్చి మనకి ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఓపెన్ చేసి. నెక్స్ట్ ఇంకోటి స్టాక్ పాట్ తీసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఇలాంటిది వేరే కొంచెం డిఫరెంట్ షేప్లో తీసుకున్నాను. ఈసారి ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో చూడాలి. దీనికైతే నేను వాళ్ళకు కూడా చెప్పాను, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా డిజైన్ చేశారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పాను. సో చూపిస్తాను. చిన్న బౌల్ లాగా వస్తుంది. మనం ఇది కుక్ చేసుకోవచ్చు. అసలు ఇంకొకటి వచ్చి కొంచెం రౌండ్గా పెనుమ్ లాగా వస్తుంది, కానీ హ్యాండిల్స్ ఉండదు. వెయిట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం పెనుమ్గా కాకుండా కొద్దిగా హైట్గా ఇలా ఇచ్చారనమాట. దీని ప్లేట్ కూడా లిడ్ కరెక్ట్గా ఫుల్ క్లోజ్ అవుతుంది. నేను 10 out of 10 ఇచ్చేస్తాను అనమాట. దీనికి కాస్ట్ నేను ప్రైజ్లన్నీ వచ్చి ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను, దాంట్లో చెప్తాను. కొంతమంది ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియట్లేదు అని అడుగుతున్నారు. సో ఎవరైనా ఒకరు కమెంట్ పెట్టండి, ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్పండి అనేసి. వాటికి లైక్ చేయండి, లేదా దాని కింద కమెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఉంటే నేను ఒక షార్ట్లో క్లియర్గా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి స్టాక్ పార్ట్. నేను ఎప్పటి నుంచో కొంచెం పెద్ద క్వాంటిటీలో తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇదైతే బాగా నచ్చింది. నేను ఇమేజ్లో చూసినప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఇమేజ్లో చూస్తే కొంచెం సన్నగా ఉంటుందేమో అనుకున్నాను. చూస్తే హెవీ వెయిట్ ఉంది. లిడ్కి మనకి స్టీల్ ఇచ్చారు కదా, అది చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అన్నీ మనకు పంపించినటివి అన్నీ వచ్చి చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు నేను చూపించేటివి. మిగతాటి నాకు తెలియదు. స్టీల్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి స్టీల్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనకు పంపించిన ప్రోడక్ట్స్ని కూడా నేను మళ్ళీ యూజ్ చేసి మీకు చెప్తాను. పాతవి ఒకసారి లాస్ట్ టైం పంపించినవి కూడా నేను యూజ్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చినవి షార్ట్స్లో చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ మన కూపన్ కోడ్ NAND 12 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. ఇది వచ్చి ఇంకా సాస్ ప్యాన్. నేను చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను. అంటే బాగానే ఉందన్నమాట. చూడ్డానికి కొంచెం పెద్ద సైజులో ఉంది. దీంట్లో మనకి సైజెస్ కూడా ఉంటుంది. మనం సైజెస్ తగినట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు బేబీ బాయ్స్ కదా, అంటే ఫ్యూచర్లో ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాల్సిందిగా ఉంటుంది, పిల్లలకి బాగా తినిపించాల్సిందిగా ఉంటుంది అనేసి నేను అందుకని కొంచెం అన్ని పెద్ద సైజు సెలెక్ట్ చేసుకున్నాను. మా బాబుకి అట్టపెట్టెలు అంటే చాలా ఇష్టము. ఇంకా అట్టపెట్టెలతోనే ఆడుతున్నారు. సో ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి చూడడానికి. నాకైతే బాగా నచ్చేసింది. నేను యూజ్ చేసి దాంట్లో వచ్చి ఏమైనా నెగిటివ్ కమెంట్ ఉంటే నేను చెప్తాను, రివ్యూస్ మీకు షేర్ చేస్తాను. నాకైతే ఇప్పటికి బాగా నచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. కంప్లీట్ స్టీల్ ప్రోడక్ట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. అందులో డౌటే అవసరం లేదు. ఫుల్ స్టీల్ అయితే మీరు వితౌట్ సెకండ్ థాట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా వీడియో కూడా తీసేసాను. ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే వీడియో చేసేద్దాం, లేకపోతే డిలే అవుతూ ఉంటుందని చేసేసాను. అందులోపలే కార్ కొంచెం మనకి లాస్ట్ టైం వచ్చి గేర్ జామ్ అయింది కదా, దానికనేసి మనం రోడ్ అసిస్టెంట్ని కాల్ చేస్తే వాళ్ళే వచ్చి కార్ని తీసుకుపోతారనమాట. కానీ ఇదొకటి సండేస్లో మాత్రం వర్క్ అవ్వదు. దీంట్లో కొన్ని తెలియనోటి చెప్తాను. కార్ని మేము చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నా, కానీ ఆ కార్కి ముందర ఒక చిన్న హోల్ ఉంది. దాన్ని పట్టి ఇలా లాగుతున్నారు కమ్మిని పెట్టి. అది మాత్రం నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. మనం ఏ వస్తువు అయినా బాగా చూసాము, అబ్జర్వ్ చేసాము అనుకుంటా, కానీ అది నేను ఇంతవరకు చూడనే లేదు. నెక్స్ట్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా అలా ఉందనుకోండి, పర్టికులర్గా కియాలో వచ్చి రోడ్ అసిస్టెంట్ ఉంటుంది. మనం దానికి కాల్ చేసామనుకోండి, చిన్నవి అనుకో రిపేర్స్ అక్కడే చేస్తారు. కొంచెం ఏదైనా రీప్లేస్ చేయాలి అలాంటివి అనుకోండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఒకవేళ 2-3 days అలా టైం పట్టిందనుకో, మనకి ఆల్టర్నేట్ కార్ బుక్ చేయడమో, లేదా దగ్గరలో ఎక్కడైనా స్టే చేయడానికి బుక్ చేయడమో, ఇలాంటివన్నీ ఉంటుందన్నమాట.
సో సండే మాత్రం ఆన్ రోడ్ అసిస్టెన్స్ అస్సలు వర్క్ అవ్వదు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఇంకా బాబుని తీసుకెళ్తా అన్నారు. ఫస్ట్ బాబుని ఇద్దరిని మేనేజ్ చేసేది కష్టమని నేను ఉన్నీలే అనేసి అన్నాను. లేచి కొద్దిసేపటికే మా బాబు గ్లాస్ బాటిల్ పగలగొట్టేశారు. నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇది వేరే ప్లేస్లో ఉంటే దాన్ని తీసుకువచ్చి పగలగొట్టేశారనమాట. ఇంక నేను మళ్ళీ క్లాత్ కోసం అన్నిటి కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో ఒకరు తొక్కేస్తారు పిల్లలు అనేసి ఫాస్ట్గా అక్కడే నాది ఒక టాప్ ఉంటే టీషర్ట్ ఒకటి ఉంటే దాంతో నేను క్లీన్ చేసేసాను అనమాట. ఈ మధ్య గ్లాస్ ఐటమ్స్ అన్నీ అలానే పడేద్దని చెప్తున్నారు డస్ట్బిన్స్లో. అలా అంటే ఎవరైనా క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎత్తారనుకోండి గుచ్చుకుంటుంది. అందుకని నీట్గా క్లాత్లో వేసి దాని మీద ర్యాప్ చేసేసాను. అట్లీస్ట్ తెలుస్తుంది, రెడ్ మార్క్ అంతా వేసాను అనమాట, తెలుస్తుంది అనేసి అలా చేశాను. ఇంకా బెడ్ అంతా క్లీన్ చేసేసాను. చాలా రోజులైంది. నన్ను కొంతమంది వచ్చి నేను ఈ బుక్స్ చూపించినప్పుడు ఇవి అవసరం లేకపోతే పంపిమనేసి అడిగారనమాట, వాళ్ళకి పిల్లలు ఉన్నారని. ప్రెజెంట్ అయితే ఇవి బాగా యూజ్ చేస్తున్నాము. 2 పిల్లలు బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా అవసరం లేకపోతే నేను తప్పకుండా వచ్చి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి పంపిస్తాను. ఇప్పుడైతే ఇంకా ఒక 1 year కంపల్సరీ బాగా యూజ్ చేస్తారు. నేను ఒక్కొక్కటి వచ్చి బాగా చూసి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. 2 పిల్లలు యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా బాబు అంత ఎక్కువ యూజ్ చేసేలేదు. ఇప్పుడు 2 పిల్లలు ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు ఇంట్రెస్టింగ్గా ఒకరు ఆడుతుంటే ఒకరు ఇంట్రెస్ట్ చూపించి ఆడుకుంటున్నారనమాట. ఇంకా నేను నెక్స్ట్ డే ఈ వ్లాగ్ అలానే కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెల్లుల్లి అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎంత టైం పడుతుందో వెల్లుల్లి క్లీన్ చేయడానికి, నాకు ఒక్కరోజు కూడా పొట్టు ఉండకూడదు అనమాట. అలా క్లీన్ చేసుకుంటున్నా. పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటే ఇంకా మా బాబు ఏడుస్తున్నారని లోపలికి తీసుకొచ్చాను. తనకి దీంతో ఆడుకోవడం ఇష్టము. మా ఫస్ట్ బాబు ఇట్లా వెల్లుల్లి చేస్తే ఒక 1 hour 2 hours దాంతో ఆడుకుంటూ ఉంటారు, తినరు. కానీ మా చిన్న బాబు వచ్చేసి పొట్టు నోట్లో పెట్టుకునేస్తారు. చూడకపోయినామంటే చాలు తనకి పేపరు, పొట్టు, అట్టలు ఇవన్నీ భలే ఇష్టం అనమాట. మిగతావన్నీ నోట్లో పెట్టుకొని ఇవి మాత్రం తినేసేకి చూస్తారు. అందుకు ఇంకా తను వదలకుండా తన ముందరే కూర్చొని ఆడిపించుకుంటూ ఉన్నాను. తనకు బాగా నచ్చేసింది. అంతసేపటి నుంచి ఒలిస్తే ఈ కొన్నే వచ్చిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామనేసి నా హస్బెండ్ చికెన్ కీమా చేస్తా అన్నారు పిల్లల కోసము. అంటే మా చిన్న బాబుకి ప్లెయిన్గానే ఇంట్రడ్యూస్ చేస్తున్నా, సాల్ట్ కారం అట్లంతా ఏం లేదు. మా పెద్ద బాబుకి వచ్చేసి బాగా కొంచెం వేస్తాను, కానీ చాలా మైల్డ్గా అనమాట. ఇంకా తన కోసమే ఫిష్ కూడా తెప్పించాము. తనకి స్నాక్స్గా వచ్చి అప్పుడప్పుడు ఇట్లా ఫిష్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది కదా, ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక పీస్ ఫిష్ తినిపించేసిన అనుకో బెటర్. అంటే చికెన్ మటన్ కన్నా ఫిష్ బెటర్ అనమాట. అందులోనూ సీర్ ఫిష్. కొందరు వచ్చి పిల్లలకి మీరు ఏ ఫిష్ రికమెండ్ చేస్తారని, సీర్ ఫిష్, సాల్మన్ ఫిష్ వచ్చి మనకి ఆ నీచు వాసన అంటారు కదా, కొందరికి ఆ చేపలు నీచు స్మెల్ వచ్చి నచ్చదు. సో ఈ 2 చేపలు వచ్చి స్మెల్లే రాదనమాట. వాళ్ళు చికెన్ ఎంత ఇష్టంగా తింటారు, ఫిష్ని కూడా అంతే ఇష్టంగా తింటారు. ఈరోజు కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది ఫిష్ ఫ్రైలో, కొంచెం ఎక్కువ వేసాను చూసుకోకుండా. మళ్ళీ దాన్ని టిష్యూతో అంతా ప్రెస్ చేసి తీసాను అనమాట. ఇంకా లంచ్కి అయితే ఇలా వేడి రైసు, పెసరపప్పు చారు, కీమా, చికెన్ కీమా, ఫిష్ ఫ్రై ఇలా ఉంది. ప్రతిరోజు ఇలానే ఏం తినము, ఇద్దరు వర్కింగ్ కదా. కొన్ని టైమ్స్ వచ్చి కర్డ్ రైస్ తినేస్తాం, రసం తినేస్తాము. బాగా ఓపిక్గా కొంచెం ఫ్రీ టైం ఉంది అనుకోండి మంచిగా ఇలా కుక్ చేసుకొని తింటాము. ఈవినింగ్ పిల్లల్ని కొంచెం టైం దొరికింది అనుకోండి పార్క్లోకి, షటిల్ కోర్ట్లోకి తీసుకెళ్ళిపోతాము. మాకు ఈరోజు ఎందుకో కొంచెం దీంట్లో జారాలనిపించింది. నాకు అసలే చాలా ఇష్టం ఇదంటే. సరే ఎవరు లేరు అనేసి జారుతూ ఉన్నా. పైన కూర్చొని నేను చూస్తే ఎంత పెద్దగా అనిపిస్తుందో, కిందకి చూడడానికి చిన్నదిగానే అనిపిస్తుంది. జారేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. పిల్లలకి ఇద్దరికి కొంచెం ఫన్నీగా ఉండాలని మేము ఆడుతున్నాం అనమాట. మా చిన్న బాబుకి బాగా ఇష్టము. ఇక్కడ కొద్దిసేపు ఆడిపించుకునేస్తాము. అవుట్డోర్లో ఎంతసేపు వాళ్ళు ఉంటే వాళ్ళ మైండ్ అంత ఫ్రీగా ఉంటుంది, వాళ్ళంత హ్యాపీగా ఉంటారు, క్రాంకీగా ఉండరు, ఊరికేనే ఏడుస్తూ ఉండడం ఇలాంటివన్నీ ఉండదన్నమాట. బాగా నిద్రపోతారు. సో అందుకే నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను, పిల్లల్ని వీలైనంత వరకు అవుట్డోర్లోనే ఉండేవాళ్ళు. మనం చిన్నప్పుడు తినడానికి నిద్రపోయాక మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం. రిమైనింగ్ టైం అంతా బయట ఆడుకుంటూ ఉంటాం కదా. అందుకనే వీలైనంత వరకు పిల్లల్ని అవుట్ సైడే వండిస్తాను అనమాట. బాగా ఫ్రీగా ఆడుకొని వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంది అని అప్పుడే నైట్ బాగా నిద్రపోతారు. తినేటప్పుడు అంతా పిల్లలు ఇద్దరు ఏం అల్లరి చేయరు, బాగా తింటారు. సో ఈరోజు ఒక యూస్ఫుల్ అయింది చెప్తానని చెప్పాను కదా. పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ అనేది ఎవ్రీ 4 hours ఒకసారి కంప్లీట్గా చేంజ్ చేయాలి. లేకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇరిటేషన్, ఇచ్చింగ్ అలా అవుతూ ఉంటుంది. నాకు ఒక మంచి ప్రోడక్ట్ కనిపించింది. ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు, నేను సెల్ఫ్గా నాకు బాగా నచ్చింది, అందుకే రికమెండ్ చేద్దామని. మనం ఎప్పుడు చూసినా ఒకటి యూజ్ చేస్తున్నామంటే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం, అది అలవాటు అయిపోయింది అని నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్కి చేంజ్ అవ్వడానికి మనం అంత ఈజీగా ఒప్పుకోమన్నమాట.
సో నేను అలానే ఉన్నాను, కానీ ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. నేను ఎక్కువ యూజ్ చేసేది ఇదే అనమాట. ఇది ఏమవుతుందంటే మంచిగా అబ్జర్వ్ చేస్తుంది, విస్పర్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తుంది. కానీ ఏమంటే దీనికి యూజ్ చేసే మెటీరియల్ అంత మెటీరియల్ కాదు, అదంత ప్యాడ్ అంత వచ్చి మంచిగా సాఫ్ట్గా అనిపించదు. అబ్జర్వ్ చేస్తుంది కానీ చాలా డ్రైగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇది మనం ఒకవేళ ఓవర్ నైట్ కానీ దీన్ని యూజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అంత కంఫర్టబుల్గా ఉండదు మనకి, అంత సాఫ్ట్గా అనిపించట్లేదు, ఎక్కువ స్కిన్ని డ్రై చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చి కొంచెం ఇచ్చింగ్ కూడా వచ్చేలాగా చేస్తుంది అనమాట. నేను కొత్తగా చూసాను, నాకు ఇది చూస్తూనే ఎందుకో మంచిగా ఉంటుంది అని అనిపించింది. కొలిన్ అనేసి ఈ ప్యాకింగ్ ఇది చూడడానికి మంచిగా అనిపించింది. దీనికి ప్రైస్కి ఏమంత డిఫరెన్స్ లేదు. దీంట్లో 6 ప్యాడ్స్ 50 రూపీస్, దీంట్లో 7 ప్యాడ్స్ వచ్చి 88 రూపీస్, ఒక 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉందంతే. కానీ ఇది కొత్తగా వచ్చిందో ఏమో తెలీదు. నేను అంటే ఇన్ని రోజులు వచ్చేసి డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నాను కాబట్టి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ నేను ఏమంతగా చూడలేదు. సో మన షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. కొలిన్ అనేసి ఉంది, మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది, లేకపోతే షాప్స్లో కూడా ఉంటుంది, మెడికల్ షాప్స్లో కూడా ఉంటుంది. సో ఇది వచ్చి 100% బ్రీతబుల్. దీంట్లో పైన చూసానమాట నేను, సూపర్ స్మూత్ టాప్ లేయర్ అని ఉంది, బ్రీతబుల్, నో హార్మ్ఫుల్ కెమికల్స్ అంతా ఏం చూడలేదు, హై అబ్జర్వింగ్ కెపాసిటీ అనమాట, బాగా కెపాసిటీ ఎక్కువ ఉంది. దీంట్లో 7 లేయర్ ప్రొటెక్షన్ ఉంది. ఇది వచ్చి ఎక్సెల్ సైజ్, మనకి దీంట్లోనే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది నాకు. వచ్చి అంటే ఆల్మోస్ట్ డెలివరీ అయిన తర్వాత 9 months ఏమో పీరియడ్స్ రాలేదు. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు, ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను. కానీ కొన్ని డ్రింక్స్ యూజ్ చేశాను, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల న్యాచురల్గా పీరియడ్స్ వచ్చింది. లేకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు స్కాన్ చేయాలి, వాళ్ళు మళ్ళీ పీరియడ్స్ రావడానికి వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు. సో అవంతా ఏం లేకుండా మనం న్యాచురల్గానే ఇంట్లో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి పీరియడ్స్ రావడానికి కొన్ని ఎక్సర్సైజెస్ నేను మన ఛానల్లో పెట్టాను, అవి కూడా ట్రై చేయండి. కొన్ని డ్రింక్స్ ఉన్నాయి, అవి ట్రై చేశాను అనుకోండి, మీకు ఒక 7 daysలో, కొంచెం లేట్ అయితే 1 monthలో పీరియడ్స్ కంపల్సరీ వస్తుంది. సో మనకి ఇంకా నేను ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఇదే యూజ్ చేశాను అనమాట, అంతగా నెగ్లెక్ట్ చేసి కొద్దిగా ఇది యూజ్ చేశాను. ఈసారి కొంచెం హెవీ బ్లీడింగ్ అలా ఉండడం వల్ల, ఇది యూజ్ చేయడం వల్ల నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, చాలా ఇచ్చింగ్గా అలా ఉండడం, ర్యాషెస్ వచ్చేసేలాగా అలా ఉంది అనమాట. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేశాను. ఒక్క యూజ్లోనే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. సో చాలా మందికి తెలియదు కదా, అందుకే నేను చెప్తూ ఉన్నాను. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటికైతే నేను ఇది తీసుకున్నా, ఈ కలర్లో ఉండేది, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది తీసుకున్నా, చాలా బాగుంది. ఒకటి ఓపెన్ చేసుకుని చూపిస్తాను. ప్యాకింగ్ కూడా నీట్గా ఉంది. అంటే ఈ పైన నాకు ఎందుకు ఈ ప్లాస్టిక్ని చూసేటప్పుడే నాకు మంచి ఫీల్ అనిపించింది, ఏదో మంచి ప్రోడక్ట్ ఉంటుందని. ఇవన్నీ కొంచెం లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్లో బాగుంది, మళ్ళీ రాను ప్యాడ్స్ క్వాలిటీ అయితే చాలా దారుణంగా ఉంది, అసలు క్వాలిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లో బాగా ఏదైనా మంచిగా పబ్లిసిటీ చేస్తారు, స్టార్టింగ్లో ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటుంది. ఇది కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పటికైతే బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను, నేను వేస్ట్ అయిపోతుంది కానీ చూపిస్తాను. అంటే వెయిట్ ఉండట్లేదు, ఇలా పట్టి చూసాను, చేతికి కూడా వేళ్ళకి చాలా స్మూత్గా అనిపిస్తుంది, చాలా బ్రీతబుల్ అనమాట, మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ టైప్ లాగా ఉంది, ప్యాడే ప్లాస్టిక్ టైప్ లాగా ఉంది. ఒకటి యూజ్ చేసి నేను మళ్ళీ ఇంకోటి తీసుకున్నా, మనసు రాక మళ్ళీ ఇంకోటి తీసుకున్నా. ప్యాడే వచ్చి స్టిఫ్గా ఉంటుంది, చూపిస్తాను నేను. చూడండి, ఇది ఎక్కువ ఒకలాగా ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, ఇది సాఫ్ట్గా ఉంది. ఇది నేను కొత్తగా తీసుకునింది, ఇది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, ఇది సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటే నెక్స్ట్ అదే చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాను పీరియడ్స్ టైంలో ఎవ్రీ 4 hours మీరు నైట్ టైం అంటే ఓకే, కానీ డే టైం వచ్చి ఎవ్రీ 4 hours బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా ఎక్కువసేపు ప్యాడ్స్ని యూజ్ చేయకూడదు. కొందరు వచ్చి బ్లీడింగ్ అంతగా అవ్వట్లేదు, ప్యాడ్ ఇంకా ఏం ఫుల్ అవ్వలేదు అనేసి అలానే పెట్టుకుంటారు, అలా అస్సలు పెట్టుకోవద్దండి. బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా 4 hours ఒకసారి చేంజ్ చేశాను. ఇన్ కేస్ మీకు బ్లీడింగ్ తక్కువగా ఉందనుకోండి, అంటే స్పాటింగ్ అవడము, లాస్ట్ డే కానీ ఫస్ట్ డే కానీ కొందరికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వదు, మిడిల్లో అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, విస్పర్లో వచ్చేసి
విస్పర్లో ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, కానీ ఈ ప్రోడక్ట్ బాగుందనమాట. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మళ్ళీ వేరే క్వాలిటీలో ఉంది. సో ఒకే కంపెనీ వాళ్ళు ఇన్ని డిఫరెంట్గా ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇలా వచ్చేసి మనకి డైలీ లైనర్స్ అనేసి ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇంత ఉంటుంది. సో మనకి స్పాటింగ్ అవుతున్నా, చాలా తక్కువ బ్లీడింగ్ అవుతున్నా, సో ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ప్యాకింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటివి యూజ్ చేసి వెంటనే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. పెద్ద ప్యాడ్ యూజ్ చేసి అది ఇంకా ఫుల్ అవ్వలేదు అనేసి 1 day 2 day ఫుల్ అలానే అయితే పెట్టుకోవద్దండి. అది అసలు చాలా మంచిది కాదు. నేను చాలా వీడియోస్లోనూ చూసాను ఆల్రెడీ, దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. సో అలా యూజ్ చేయొద్దు అసలుకి. మీకు బ్లీడింగ్ అవ్వకపోయినా అయినా 4 hours ఒకసారి కంప్లీట్గా చేంజ్ చేసేయండి. తక్కువ బ్లీడింగ్ అయితే ఈ ప్యాడ్స్ యూజ్ చేయండి. నేను రికమెండ్ చేసేదైతే ఇది రికమెండ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఇలాంటివన్నీ చాలా వరకు డిస్కస్ చేయము, అలానే ఉండిపోతాము. అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా దాని ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడో చూపిస్తూ ఉంటాము. అందుకని ఒకసారి వీడియోలో క్లియర్గా చెప్తామని చెప్తున్నా. నేను ఒకసారి షార్ట్స్లో కూడా దీని గురించి చెప్పాను. మనకి ఎవరికైనా స్పాటింగ్ అవుతున్నా లేకపోతే లైట్ బ్లీడింగ్ అవుతున్నా ఇలాంటి యూజ్ చేయండి బాగుంది అనేసి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నాకు తెలీదు, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. సో అందుకే తీసాను. దీంట్లో మనకి 20 ప్యాడ్స్ ఉంటుంది. ఇది 20 ప్యాడ్స్ కాస్ట్ ఎంత ఉంటుందంటే, కాస్ట్ కనిపించట్లేదు. ఓకే, ఇది 105 రూపీస్ ఉంటుంది 20 ప్యాడ్స్. నేను రికమెండ్ చేసింది 88 రూపీస్ 7 ప్యాడ్స్ ఉంటుంది. నేను ఇంతకుముందు యూజ్ చేసేది వచ్చి 6 ప్యాడ్స్ 50 రూపీస్ అనమాట. సో ఇదే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను, నాకు తెలిసింది చెప్దాము అనేసి. వ్లాగ్ అయితే వ్లాంగ్ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వ్లాంగ్ వీడియో, నెక్స్ట్ వ్లాంగ్ వీడియో వచ్చేసి నా జాబ్ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.